guys. Hello guys, this is your Raj and welcome back to 𝐼𝙡𝙗𝗏. Guys, finally my desired AC in my studio. So guys, ఇది యాక్చువల్గా 3 summers నుంచి నేను అనుకుంటూనే ఉన్నాను, అది పోస్ట్పోన్ అవుతూనే వస్తుంది. ఎందుకంటే స్టూడియో ఎక్విప్మెంట్ కొనే ప్రాసెస్లో అంతా కూడా ఇది డిలే అయిపోయింది అనమాట. బట్ ఫైనల్గా అయితే ఈ సమ్మర్ తీసేసుకున్నాం అనమాట. సో గైస్, ఇది వచ్చేసరికి శాంసంగ్ నుంచి అనమాట. శాంసంగ్ 5-in-1 కన్వర్టబుల్ ఏసీ అనమాట. అసలు ఒక ఏసీని 5 విధాలుగా, ఒక్క ఏసీని 5 విధాలుగా ఎలా వాడాలో అనేది తెలిస్తే అయితే మీరు ఖచ్చితంగా డెఫినెట్లీ సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారనమాట. సో ఇంకా మెయిన్గా గైస్, దీని ఫ్యూచర్స్ గురించి చెప్పాలంటే అయితే ఇది వైఫై తోటి ఆపరేట్ చేయవచ్చు, అలాగే ఇంకా గూగుల్ మినీ తోటి కూడా రన్ అవుతుంది అనమాట. సో అది కూడా, ఇదంతా కూడా చూద్దాము. అలాగే ఇంకెన్ని పాయింట్స్ ఏంటంటే దీంట్లో ఇంకా ఫ్యూచర్స్ గురించి చెప్పాలంటే 4-way స్వింగ్ ఉంది. ఇట్ కవర్స్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద రూమ్. అలాగే ట్రైకేర్ ఫిల్టర్ ఉంది. ఈ రోజులలో వైరస్ అండ్ బ్యాక్టీరియా నుంచి మనకు ప్రొటెక్ట్ చేయడానికి ఇదైతే చాలా యూజ్ అవుతుంది అనమాట. వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ ప్రొటెక్టర్ ఉంటుంది. అరౌండ్ వాటేజ్ వచ్చేసి 120 నుంచి 260 సంథింగ్ ఉంది. అది కొద్దిగా సేల్స్ పర్సన్ చెప్పిండు, అది ఎగ్జాక్ట్గా అంత తెలీదు, ఇన్ కేస్ మాన్యువల్లో చూడాలి. అలాగే ఇంకా R32 గ్యాస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు నవేడేస్ అయితే. ఇది ఎందుకంటే ఇది హ్యూమన్ హెల్త్ పరంగా యాజ్ వెల్ యాజ్ మనకు ఎన్విరాన్మెంట్ పరంగా అయితే చాలా సేఫ్ అనమాట. గాయస్, ఇది 100% ప్యూర్ కాపర్ కండెన్సర్తో మ్యానుఫ్యాక్చర్ చేసింది అనమాట. ఇంకొకటి, ఈ ప్రోడక్ట్ పైన మనకు 5 years ఆఫ్ కాంప్రహెన్సివ్ వారంటీ అనేది లభిస్తుంది. అంటే హోల్ ఏసీ పైన 5 years, అలాగే 10 years పైన అయితే కండెన్సర్ పైన ఇస్తారు. అది మనకు ఎవ్రీ ఏసీలో ఇచ్చేదే, అది మామూలే అనమాట. బట్ 5 years అనేది ఒక హోల్ ఏసీ పైన ఇవ్వడం ఇది చాలా రేరు. సో ఇలా చాలా ఫ్యూచర్స్ అనేవి దీంట్లో ప్యాక్ చేసి ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ చూసిన తర్వాత అయితే దీని ఇన్స్టలేషన్ ప్రాసెస్, అలాగే ఈ ఏసీ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మీకైతే డీటెయిల్డ్గా ఈ యూట్యూబ్లో ఎవ్వరు చేయని విధంగా అయితే అంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో రివ్యూ కూడా, ఇప్పుడు దీని అన్బాక్సింగ్ ఇన్స్టలేషన్ చూసిన తర్వాత రివ్యూ కూడా కొన్ని రోజులు వాడి మీకైతే మంచి పర్ఫెక్ట్గా అయితే ఒక డెమో అయితే ఇవ్వబోతున్నాను. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి guys. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయ్యి మరి బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఫర్ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ టెక్ వీడియోస్ ఇన్ తెలుగు. ఇంకా లేట్ చేయొద్దు అనుకుంటా, అసలు చెమటలు చేస్తున్నాయి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వన్స్ అయితే టెక్నీషియన్ వచ్చి ఇన్స్టాల్ చేసిన తర్వాత అయితే మనం బిఫోర్ ఏసీ స్టార్ట్ చేసే ముందు అయితే ఒకసారి దీంట్లో స్మార్ట్ ఇన్స్టలేషన్ అనే ఫ్యూచర్ ఉంది కాబట్టి మనమైతే ఏసీ ప్రాపర్గా ఫిట్ అయిందా లేదా అనేది ఇది చెక్ చేస్తుంది. గైస్, ఫస్ట్ అయితే దీంట్లో మొదట్లో చెప్పాను కదా కొన్ని ఫ్యూచర్స్ అయితే. సో ఇంకా కొన్ని ఫ్యూచర్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అలాగే మెయింటెనెన్స్ ఏంటో చూద్దాము. సో అది కూడా చూసిన తర్వాత అయితే రిమోట్ కంట్రోల్ ఎట్లా యూజ్ చేయాలి, దాని తర్వాత కూడా యాప్ తోటి మనం ఎట్లా ఆపరేట్ చేయాలి, వాయిస్ అసిస్టెంట్ అలెక్సా అండ్ గూగుల్ మినీతో ఎట్లా కూడా మనం ఆపరేట్ చేయొచ్చు అనేది కూడా మీకు అదేంది చూపిస్తాను అనమాట. గైస్, ఫస్ట్ అయితే దీంట్లో ఇప్పుడు ఏఐ ఆటో కూలింగ్ సిస్టమ్ ఉంటుందన్నమాట. మనం ఆన్ చేయగానే వన్స్ ఏఐ తోటి అంతా కూడా సెట్ చేసుకొని అదే కూల్ అయిపోతుంది. అది కాకుండా మనకు వేరే డిఫరెంట్ మోడ్స్ కూడా ఉంటాయి. సో అది చూద్దాం ఇప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు
ఇంకా కూలింగ్ కెపాసిటీ వచ్చేసి ఇది 1.5 టన్ కదా, 150 to 160 స్క్వేర్ ఫీట్ వరకు అయితే ఇది రూమ్ అంతా కూడా కూల్ చేస్తుంది. సో ఇది నా రూమ్కి అయితే 1 టన్ మ్యాక్సిమం చాలు, మోర్ దెన్ ఇనఫ్ అనమాట. బట్ నేను 1.5 తీసుకున్నాను. ఫ్యూచర్లో కూడా ఇంకా కూలింగ్ కూడా ఎక్కువ, మన స్టూడియో కూడా ఇలా ఎక్స్పాండ్ అయితే కూడా పనిచేస్తుంది అన్నట్టు. ఇంకా దీన్ని 1.8 దాకా కూడా సెట్ చేయవచ్చు. అండ్ గైస్ ఇప్పుడు దీనిపైన కూడా రాసి ఉంటుంది మనకు ఎంత ఒక డిగ్రీ అనేది ఎక్కువ పెంచుకుంటూ పోతే మనకు పవర్ కన్జప్షన్ అనేది అంత సేవ్ అవుతుందని ఉంటుంది. మ్యాక్సిమం దీనిపైన 24-25 పెట్టుకుంటే చాలు, 16 అంత వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ గైస్ ఇంకొకటి చెప్పాలంటే, మీరు తీసుకుంటే కూడా 5 స్టార్ నుంచి 4 స్టార్ 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్ ఉంటాయి కదా. సో అట్లా ఉన్నప్పుడు మనకు ఆ 4కి 5కి ఏం తేడా అని 4 తీసుకుందాం, ఒక 2,000 to 3,000 అట్లా సేవ్ అవుతుంది అని అనుకుంటారు. కానీ అట్లా చాలా డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. ఇప్పుడు మనకు ఏసీలో ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, అవంతా కూడా 5 స్టార్లో మొత్తం ప్రీమియం యూజ్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో మనకు పవర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ వస్తుంది. అండ్ ఇంకొకటి, దీంట్లో ఇప్పుడు ఎల్జీలో డ్యూయల్ ఇన్వర్టర్ టెక్నాలజీ అని వచ్చింది కదా, దీనిలో ఎప్పటి నుంచో డ్యూయల్ ఇన్వర్టర్ కంటే ఎక్కువదే ఉంది. అంటే ఇంకా లెస్ పవర్ కన్జంప్షన్ చేసుకుంటా మనకి దీన్ని ఏమంటారు, ఫాస్ట్ కూలింగ్ అనేది ఇస్తుంది అనమాట. వన్స్ మీకు చూపిస్తాను చూడండి స్క్రీన్ పైన కూడా ఎట్లా పనిచేస్తుంది దీని కంప్రెసర్ అనేది. దీంట్లో 8 పోల్ మోటార్ అయితే ఉంటుంది. మనకు శాంసంగ్ అన్నిట్లలో 8 పోల్ ఇన్వర్టర్ అంటేనే 8 పోల్ మోటార్ ఉంటుంది దాంట్లో. సో దీనివల్ల అయితే ఫాస్ట్ కూలింగ్, ఇన్స్టెంట్ కూలింగ్ అనేది లభిస్తుంది అనమాట. మీరు పవర్ కన్జంప్షన్ ఎంత చేస్తుందో కూడా అక్కడ డిస్ప్లేలో చూడొచ్చు, ఇలా చూడొచ్చు అనమాట. ఇంకొక ఫీచర్ గురించి ఏంటంటే, ఇప్పుడు దీంట్లో ఇవాపరేటర్లో మనకి బ్లూ ఫిన్ కోటింగ్ వస్తుంది. దీనివల్ల ఏంటంటే తుప్పు పట్టడానికి ఛాన్సే ఉండదు అనమాట. అండ్ ఇంకొకటి, మనకు ఇన్స్టాల్ చేసే ముందు అవుట్డోర్ యూనిట్కి ఒక కార్డ్బోర్డ్ ఉంటుంది ఫిన్స్కి, మనకు డ్యామేజ్ కాకుండా. ఆ కార్డ్బోర్డ్ మొత్తం ఇన్స్టాల్ అయిన తర్వాతనే తీయమని చెప్పండి మీ ఎవరైతే టెక్నీషియన్ వస్తారో. అప్పుడు అది బెండ్ అవుతాయి ఈజీగా, ఫిన్స్ అనేవి చేయి తాకినా కూడా బెండ్ అయిపోతాయి అనమాట. సో అట్లా కాకుండా ఉండాలంటే అంతా సెట్ అయిన తర్వాతనే మీరు ఆ కార్డ్బోర్డ్ అనేది తీసేయండి. సో అప్పుడు మనకు నీట్గా ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. అండ్ ఇంకొకటి, అండ్ గైస్ మెయింటెనెన్స్ ఇంకా చెప్పాలంటే, మనకు ఎవ్రీ 2 to 3 వీక్స్కి అయితే టాప్ ఫిల్టర్ని అయితే ఓపెన్ చేసి క్లీన్ చేసుకోండి వాటర్ తోటి. ఇలా ట్రైకేర్ ఫిల్టర్ అనేది ఉంటుంది ఈ వేరియంట్లో, ఈ మోడల్లో. కాబట్టి ట్రైకేర్ ఫిల్టర్ని మళ్ళీ చెప్తున్నా, అస్సలు వాటర్లో పెట్టొద్దు. అది ఒకసారి వాటర్లో నానిందంటే నాకు ఖరాబ్ అయిపోతుంది. అది మనకి ఇయర్లీ వన్స్ ఒకసారి చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఎక్స్ట్రా కూడా ఇస్తారు, ఒకటి ఎక్స్ట్రాగా వస్తుంది, ఒకటి ఆల్రెడీ అందులో ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. సో ఇది ట్రైకేర్ ఫిల్టర్ని అయితే 80% వాటర్లో అయితే తడపకండి. ఈ మిగతా క్లీన్ నార్మల్ ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది కదా, అదైతే తీసి మీరు వాటర్లో 2 to 3 వీక్స్ అయితే వాష్ చేసుకోవచ్చు. సో అట్లా చేయండి, మంచిగా ఉంటుంది లైఫ్ కూడా. మనకు దీంట్లో సర్వీసెస్ అన్నీ కూడా కంపెనీ నుంచి 3 ఫ్రీ సర్వీసెస్ వస్తాయి. సో అది కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. అది యూజ్ చేసుకుంటేనే బాగుంటుంది, యూజ్ చేసుకోండి. అండ్ ఇంకోటి, అవుట్డోర్ యూనిట్కి మీరు మ్యాక్సిమం ఎక్కడ పెట్టినా కూడా ఎండలో అయితే అసలు పెట్టకండి. మనకు కాంపోనెంట్స్ అనేవి కూడా ఎండలో పెడితే ఏమవుతుంది అనుకోవచ్చు, కానీ ఏ టెక్నీషియన్ కూడా మనకు అట్లా చెప్పాడు ఎండలో పెట్టొద్దు అన్నట్టు. అది పెడితే ఏమవుతుంది అంటే, మనకు పీసీబుల్ చిన్న కాంపోనెంట్స్ అనేటివి కూడా హీట్కి ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయి మెల్ట్ అయినా కూడా మనకు మొత్తం ఏసీ ఖరాబ్ అవుతుంది అవుట్డోర్ యూనిట్. సో మ్యాక్సిమం ఎండ తగలకుండా షేడ్లో అయితే పెట్టండి, లేదంటే ఒకటి ఏదైనా అరేంజ్ చేయండి కూడా. అప్పుడు మీ ఏసీ అనేది చాలా లైఫ్ ఇస్తుంది. సో గాయస్, రిమోట్ కంట్రోలర్ అయితే ఇట్లా ఉంటుంది. సో ఇది మెయిన్ పవర్ బటన్, ఇది మోడ్స్ అనేది షిఫ్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇది టెంపరేచర్ ఎక్కువ పెట్టుకోవచ్చు, ఇది కూల్గా పెట్టుకోవచ్చు, అంటే తక్కువ చేస్తే కూల్ అయిపోతుంది. సో ఇది స్వింగ్కి సంబంధించింది. ఇది వెర్టికల్ స్వింగ్, ఇది హారిజాంటల్ స్వింగ్. ఇది ఏంటంటే షార్ట్ కట్ బటన్ ఫాస్ట్ కూలింగ్కి. అండ్ ఇది వచ్చేసి 5-in-1 కన్వర్టబుల్ ఏసీ కదా. సో ఇదే ఏసీలో మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. 5 స్టెప్స్ ఉంటాయి. సో అది కూడా చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ బటన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చూద్దాము. సో ఇది ఫ్యాన్కి సంబంధించింది. మనకు ఫ్యాన్ విండ్ స్ట్రెంగ్త్ అనేది, పవర్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. అండ్ టైమర్, ఇది ఆప్షన్స్కి సంబంధించింది. ఇది ఏది కానీ ఇది సెట్ అంటే ఓకే బటన్ లాగా అనమాట. ఇది అటు ఇటు ఆప్షన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది రిమోట్ అయితే. సో ఇప్పుడు ఏసీ ఆన్ చేయాలంటే, సో చేసిన తర్వాత అయితే మనకు ఆటోమేటిక్గా 24 degreesలో వచ్చింది ఇది. ఇప్పుడు ఇది కూల్లో ఉంది. మనకు మ్యాక్సిమం కూల్, డ్రై, ఓన్లీ ఫ్యాన్, ఇది ఆటో అంటే ఏఐ కూలింగ్, ఈ మోడ్స్ అనేటివి ఉంటాయి.
మనకు కూల్లో పెట్టిన తర్వాత 5-in-1 ఏసీని ఎట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే కంప్రెసర్ పవర్ని ఇప్పుడు 80% అయింది కంప్రెసర్ పవర్ అనేది, అంటే ఇంకా తక్కువ చేయొచ్చు, ఇంకా 60 అయింది, ఇప్పుడు ఇంకా తగ్గిపోతుంది, మీకు పవర్ అనేది ఇంకా సేవ్ అవుతుంది. ఇప్పుడు ఓన్లీ 40%. ఇది సూపర్ సేవ్ మోడ్ అంటారు దీన్ని. సో ఇట్లా ఇవన్నీ కూడా కంప్రెసర్ పైన లోడ్కి సంబంధించింది. అలాగే పవర్ బిల్ అనేది కూడా మనకు తక్కువ వస్తుంది అనమాట. సో ఇప్పుడు 120 అంటే 1.5 టన్ దాకా కూడా వెళ్ళిపోతుంది ఇన్ పవర్ అనేది. పార్టీ మోడ్ అంటారు. సో మనకు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇది ఎక్కువ యూజ్ చేయాలన్నమాట. సో ఇది యూసేజ్, ఇది పవర్ యూసేజ్ అనేది చూద్దాం ఒకసారి. 0.1 కిలోవాట్ అనేది మనం కన్జ్యూమ్ చేస్తున్నాం, అంటే చాలా తక్కువ ఇది. అది వైఫై సింబల్ అది. ఇప్పుడు రూమ్ టెంపరేచర్ మనం చూడాలనుకుంటే మామూలుగా ఏసీ టెంపరేచర్ కాకుండా ఈ హారిజాంటల్ స్వింగ్ బటన్ని 10 seconds హోల్డ్ చేసి పట్టుకోవాలి. చూడండి ఇప్పుడు రూమ్ టెంపరేచర్ అనేది 30 degrees ఉంది. సో ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో వన్స్ ఆప్షన్స్లోకి వెళ్తే మీకు ఇట్లా ఫాస్ట్ కూలింగ్, క్వైట్, అంటే ఇది నైట్ టైంలో ఎక్కువ యూజ్ అవుతుంది ఈ క్వైట్ మోడ్ అనేది. యూసేజ్ అంటే పవర్ యూసేజ్. బీప్ అంటే ఏసీ ఆన్ చేయగానే అంటే ఏదైనా షిఫ్ట్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది అది. అండ్ ఫిల్టర్కి క్లీన్ చేసుకోవాలంటే మీరు దాని ఆప్షన్ ఉంది. 10 seconds హోల్డ్ చేసి పట్టుకుంటే మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. సో మీకు మంచి టిప్ ఏంటంటే అసలు కూల్ అవ్వకుండా మీకు పవర్ అనేది సేవ్ కావాలంటే కూల్ మోడ్లో 40% అంటే సూపర్ సేవ్ మోడ్ యూజ్ చేసి ఒక 27 degrees అట్లా పెట్టుకోండి. అసలు మీకు ఒక ఫ్యాన్ తోటి సమానంగా ఉంటుంది అప్పుడు పవర్ బిల్ అనేది, పవర్ కన్జంప్షన్ అనేది. సో ఈ విధంగా చేయండి అనమాట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ యాప్ తోటి ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి, వాయిస్ అసిస్టెంట్ కానీ ఫోన్ తోటి ఎలా ఆపరేట్ చేయాలనేది చూద్దాం. గాయస్ ఇప్పుడు యాప్ తోటి ఎలా కనెక్ట్ చేయాలనేది చూద్దాము. ఫస్ట్ అయితే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. సో ఇప్పుడు రూమ్ కండిషనర్ అనే దాంట్లోకి అయితే వెళ్ళండి, ఫస్ట్ ఆప్షను. దెన్ స్టార్ట్, మీకు మీడియా రూమ్ అని నేను ఇచ్చుకున్నాను. సో ఇప్పుడు మీ రిమోట్ ఏదైతే అది అట్లా 10 seconds హోల్డ్ చేసి పట్టుకోండి, టైమర్ బటను ఏపీ అని వచ్చేంత వరకు. సో ఇట్లా వైఫైలోకి వెళ్ళి దాన్ని అయితే కనెక్ట్ చేసుకోండి. పాస్వర్డ్ వచ్చేసి డిఫాల్ట్ 5 1s 5 2s. ఇప్పుడు రిజిస్టర్ అవుతుంది అనమాట మన వైఫైకి. మనం ఒక షార్ట్కట్గా నేమ్ కూడా ఇచ్చేయచ్చు. నేను స్టూడియో ఎయిర్ కండిషనర్ అని ఇచ్చాను. సో ఇన్స్టాల్ అయిపోతుంది ప్రాసెస్ అయితే. సో ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ అయితే ఇట్లా వస్తుంది. సో ఆ హోల్ ఆప్షన్స్ ఉంటాయి మనకు రిమోట్లో ఉన్నట్టుగానే. అన్ని మోడ్స్ సెట్ చేసుకోవచ్చు, టెంపరేచర్ ఎవ్రీథింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇట్లా వస్తుంది మనకైతే. నెక్స్ట్ సో ఇంకా మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి మెనూలో. ఇంకా వేరే శాంసంగ్ డివైసెస్ని కూడా ఏవైనా స్మార్ట్వి ఉంటే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇదనమాట. వన్స్ యూజ్ చేస్తే మీకే అర్థమైపోతుంది. సో ఇప్పుడు గైస్ ఇదనమాట కంప్లీట్ ఆప్షన్స్ అయితే. మీరు షెడ్యూల్వి కూడా చేసుకోవచ్చు, సూపర్ సేవ్ మోడ్స్ని కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు, విండ్ స్ట్రెంత్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. షెడ్యూల్ ప్రకారం కూడా మనం టైమింగ్ అనేది కూడా సెట్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ కూడా. ఇప్పుడు నెక్స్ట్ వాయిస్ అసిస్టెంట్ తోటి ఎలా కనెక్ట్ చేయాలంటే చూద్దాము. సో మెనూలోకి వెళ్ళి వాయిస్ అసిస్టెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇట్లా మనకు అలెక్సా అండ్ గూగుల్ మినీ తోటి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది మీకు కూడా అర్థమైపోతుంది, సింపుల్. వన్స్ చేసి చూడండి. సో గాయస్ ఇదనమాట ఓవరాల్గా సామ్సంగ్ 5-in-1 కన్వర్టబుల్ ఏసీ గురించి అయితే ఒక డీటెయిల్డ్ వీడియో. నాకు తెలిసి యూట్యూబ్లో ఇంత డీటెయిల్గా ఉందో లేదో అయితే లేదు నాకు తెలిసి మ్యాక్సిమం. అండ్ గాయస్ వీడియో అయితే నచ్చింది కదా. సో నచ్చితే అయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా మీకు ఈ వీడియో అయితే ఒక ఏసీ తీసుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మీ సర్కిల్లో కానీ ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో వాళ్ళకు కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి అనమాట. అండ్ గాయస్ ఇంకొకటి, వీడియో పైన ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్లో రాయండి అనమాట. సో ఇది గాయస్ ఇవాళకైతే. సో విల్ క్యాచ్ అప్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. అండ్ అంటిల్ దట్ గుడ్ బై, టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ రాజ్ అండ్ సైనింగ్ ఆఫ్ అండ్ బాయ్ ఫర్ నౌ.